హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైస్ ఫర్జా టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. యాక్చువల్‌గా స్పెషల్ గెస్ట్ అంటే మీరు ఏమనుకుంటారంటే ఫిల్మ్ యాక్టర్స్, పాలిటీషియన్స్ అనుకుంటారు. మనం ఇప్పటివరకు చాలామంది ఫిల్మ్ యాక్టర్స్‌ని ఇంటర్వ్యూ చేసాం, పాలిటీషియన్స్‌ని ఇంటర్వ్యూ చేసాం, ఫిల్మ్ టెక్నీషియన్స్‌ని కూడా ఇంటర్వ్యూ చేసాం. కానీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి ఒక స్పెషల్ పర్సన్ అనమాట. ఒక ఫీమేల్ వీడియో జర్నలిస్ట్. ఒక రకంగా చెప్పాలంటే కెమెరా వుమెన్ అనమాట. సో, నేనైతే ఇప్పటిదాకా ఎక్కడ చూడల. మూవీస్‌లోనూ చూడలేదు, ఈ ఫీల్డ్‌లో కూడా చూడలేదు. కానీ నాకు ఈ రీసెంట్‌గా ఈ మధ్యనే నేను కొన్ని వీడియోస్ చూసాను. సో, మేము ఇంటర్వ్యూకి పిలిచాం మన ఛానల్ తరపు నుంచి. సో, మేడం గూడా వచ్చారు. మేడం పేరు మల్లేశ్వరి. సో, మల్లేశ్వరి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో, ఆవిడని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? ఫైన్. చాలా బాగున్నానండి. ఓకే. సో, ఫస్ట్ ఏంటంటే సీరియస్‌లీ లేడీ టెక్నీషియన్స్ చాలా తక్కువ. డైరెక్టర్స్‌ని చూసాం. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హ్మ్. లైక్ మేకప్ డిపార్ట్‌మెంట్ గాని, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్ గాని, లేకపోతే లైన్ ప్రొడ్యూసర్స్‌గా గాని, నాట్ ఈవెన్ రైటర్స్‌గా కూడా చాలా మందిని చూసాను తప్పించి, ఒక కెమెరా వుమెన్ చాలా తక్కువ మంది చూజ్ చేసుకుంటారు. చాలా తక్కువ మంది కాదు. ఓకే. 100కి 100% వదిలేస్తారు దాన్ని. ఓకే. అట్లాంటిది మీరు ఈ ఫీల్డ్‌ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే యాదృచ్ఛికంగా ఎంచుకోవాల్సొచ్చిందా? పట్టి ఇదే ఎంచుకున్నారా? యాక్చువల్‌గా ఏందంటే నేను యాదృచ్ఛికంగా రాలేదు. హ్మ్. నేను ఎప్పుడైతే చదువుకోవడం మొదలుపెట్టినో, హ్మ్. ఆ చదువుకోవడం మొదలుపెట్టిన సందర్భంలో ఫస్ట్ టైమ్ ఒక కెమెరా చూసినా నేను. హ్మ్. అంటే ఏ ఏజ్‌లో చూసారు? ఐ థింక్ నా నా 9, 10 ఇయర్స్ ఆ ఏజ్. 19 ఇయర్స్ ఏజ్‌లో కెమెరా చూసారు. 9, 10 10 ఇయర్స్. 9-10 మిడిల్‌లో ఓకే. ఆ ఏజ్‌లో నేను కెమెరా చూసినా. హ్మ్. అదే సందర్భంలో ఒకటేమైందంటే మాకు అప్పట్లో నేనున్న స్కూల్ ఏదైతే ఉందో, హ్మ్. ఆ స్కూల్‌లో అప్పుడప్పుడు ఏమంటారు పిల్లల్ని రిలాక్స్ చేయడం కోసం సినిమాలేసేవాళ్ళు. ఓకే. ఎవ్రీ ఈవినింగ్ హ్మ్. సీరియలో, సినిమా అనేదో ఒకటుండేదనమాట. హ్మ్. అట్లా దాన్ని బట్టి ఏమైందంటే, ఒక వర్క్ చేస్తే మనం చేసే వర్క్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనంటే, ఒక కెమెరా వర్క్ అనేది హ్మ్. అప్పుడు ఇదయిందనమాట. హ్మ్. సో, దాని తర్వాతనే అప్పటినుంచే ఉండింది నాకు. హ్మ్. యాదృచ్ఛికంగా అయితే నేను హ్మ్. రాలేదు. కాకపోతే ఏందంటే, కెమెరా వర్క్ ఉంటుంది. కానీ ఎవరు చేస్తారు? ఎవరు హ్మ్. చెయ్యరు? అసలు హ్మ్. ఆడపిల్లలు చేస్తారా? చెయ్యరా? అసలు వీటి అవకాశాలు ఎట్లుంటాయనేది నాకప్పుడు క్లారిటీ లేదు. హ్మ్. రాను రాను తెలుసుకున్నాను. తర్వాత తెలుసుకున్నారు. ఇక్కడికొచ్చాను. సో, ఒక నలుగురు మధ్యన ఒక అమ్మాయిని తీసుకోవాలంటే ఆ కంపెనీ వాళ్ళు గూడా ఆలోచిస్తారు ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్. ఎందుకమ్మా ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నావు? శుభ్రంగా ఎడిటింగ్‌లోకెళ్ళొచ్చు కదా! స్క్రిప్ట్ రైటింగ్‌లోకెళ్ళొచ్చు కదా! అని ఆ టైంలో ఎవరైనా అన్నారా? ఆ ఫేజ్‌ని దాటుకొని ఎట్లాగా జాబ్‌లో జాయిన్ అయ్యారు? ఫస్ట్ జాబ్ మీది. యాక్చువల్‌గా ఏందంటే నా ఫస్ట్ జాబ్ హెచ్ఎం టీవీ. హెచ్ఎం టీవీలో. హెచ్ఎం టీవీలో జాయిన్ అయినప్పుడు నాకెవ్వరు "నువ్వు ఉద్యోగం చేస్తావు, హ్మ్. చేసుకుందువురా" అని ఎవరు పిలవలే. పిలవలేదు. ఎట్లా ఎళ్లారు హెచ్ఎం టీవీకి? అంటే అప్పుడుండే చాయిసెస్ ఉండనమాట. నేను హ్మ్. తిరిగిన ఫీల్డ్‌లో నేను హ్మ్. అప్పటికే డిగ్రీ చదువుతున్నాను. హ్మ్. డిగ్రీ చదువుతున్న సందర్భంలో ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అట్లా హ్మ్. అని చెప్పేసి అన్నారు. నేనొక ట్రై చేసిన అంతే. ఏమనంటే అబ్బాయిలే ఉంటారు అన్న కూడా ఫీల్ కూడా నాకు లేదు. లేదు. అమ్మాయిలు లేరు అన్న ఇది కూడా నాకు లేదు. క్లారిటీ లేదనమాట. అప్పట్లో. అయినా సరే మనం ప్రయత్నం చేయాలి కదా! అని చేసినా నేను. నేను ఫస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య గారని సార్ ఇంటర్వ్యూ చేశాడు నన్ను. హ్మ్. ఇంటర్వ్యూ మీన్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చినవేంది అంతే గాని నాకు హ్మ్. నీకు కెమెరా ఏంది, అదేంది, ఆ! ఇదేంది ఏం తెలీదు. నేను హ్మ్. డైరెక్ట్‌గానే చెప్పిన. నాకు కెమెరా తెలవదు. హ్మ్. నేర్చుకుంటా, వర్క్ చేస్తా. హ్మ్. నేను ఇంత క్లారిటీగా చెప్పినాను సార్‌కి. ఎట్లా చేస్తావు? ఇక్కడ లేరు గదా! అది లేదు గదా! అమ్మాయిలు లేరు గదా! సోర్స్ ఇట్లుంటది. బయట తిరగాలి గదా! అట్లా చెప్పినాడు సార్ గూడా. హ్మ్. హ్మ్. అయినా సరే అన్నా నేను. హ్మ్. డౌట్‌గా కాదు క్లారిటీగానే అన్నా చేస్తాను అని హ్మ్. జెప్పేసి. సార్ నాకిచ్చిందేందంటే ఒక 1 వీక్ అవకాశం ఇచ్చిండు. హ్మ్. ఒక 1 వీక్ ఈ ఫీల్డ్‌లో ఉండు. హ్మ్. 1 వీక్ ఫీల్డ్‌లో ఉంటే నచ్చితే ఇక్కడ ఉండు. హ్మ్. లేదంటే వెళ్ళిపో. హ్మ్. అంతేగాని నీకు ఇంకో జాబ్‌కి షిఫ్ట్ చేయం మేమని కూడా డైరెక్ట్‌గానే చెప్పాడు నాకు సార్. చెప్పేసారు. ఓకే. సో, నాకిక్కడ ఏమైందంటే ఆయన అప్పుడు ఇన్‌పుట్ ఎడిటర్‌గా ఉన్నారు. తను తీసుకొచ్చి నన్ను కెమెరా డిపార్ట్‌మెంట్‌కి అప్పజెప్పారనమాట. ఒకటుంటుంది ఐడియా ఉందా మీకు? ఇంట్లో యజమాని ఎవరైతే ఉంటారో హ్మ్. తనందరిని నీట్‌గా బ్యాలెన్స్ చేయగలిగితే అందరూ ఒకే వేలో వెళ్తారనేది ఒకటుంటది. అవును. నీట్‌గా అవునండి. వెళ్తారు. అవును. ఏదైతే అచీవ్ అవ్వాలనుకుంటారో దాన్ని అచీవ్ హ్మ్. అవుతారని జెప్పేసి అంటారు గదా! అట్లా నాకు దొరికిన గుడ్ లక్ ఏందంటే హెచ్ఎంటీవీలో నాకు ఇన్‌చార్జ్‌గా కె. శ్రీనివాస్ గారని తనున్నారు. హ్మ్. సో, తనతోనే నాకు మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు నాకు మీడియాలో గాడ్ ఫాదర్ ఎవరన్నా ఉన్నారంటే ఆయన. శ్రీనివాస్ గారని నేను సూపర్. హ్యాపీగా హ్మ్. చెప్పగలుగుతా. సో, ఆయనతో పెరిగిన ర్యాపో వల్ల నేనున్నప్పుడు అక్కడ ఆల్‌మోస్ట్ 30 మెంబర్స్ కెమెరా పర్సన్స్ ఉన్నారు. ఓన్లీ ఫీల్డ్, స్టూడియో గాకుండా. వాళ్ళందరిలో ఒక అమ్మాయిగా నేను మెదగగలిగిన. హ్మ్. ఎందుకు మెదగగలిగినానంటే, మా ఇన్‌చార్జ్ అనే వాళ్ళే నన్ను రెస్పెక్ట్ చేస్తున్నారు. హ్మ్. సో, ఏ విధంగా వెళ్ళాలి? ఎలా చేయాలి? వర్క్‌లో ఎవ్వరు నన్ను కాంప్రమైజ్ అవ్వలేదు. హ్మ్. అన్ని వర్క్ చేపిచ్చారు. హ్మ్. కేబుల్ తుడిపిచ్చారు, ట్రైపాడ్ తుడిపిచ్చారు, మోపిచ్చారు, అన్నీ చేపిచ్చారు. హ్మ్. కాకపోతే ఏందంటే, ఏదైతే రిలేషన్ మెయింటైన్ చేయాలి, హ్మ్. పద్ధతిగా ఉండాలి, వీళ్ళతోని ఇంత క్లోజ్ అవ్వాలి, వీళ్ళతో హ్మ్. నవ్వకూడదు అనేది కాకుండా మనం అందరం ఈక్వల్ ఫ్యామిలీ. హ్మ్. కాబట్టి మంచి చెడులను అన్నిటిని మనం దాన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళిపోవాలి. ముందుకు సాగడమే మన ఇంపార్టెంట్ హ్మ్. కాబట్టి దాన్ని ఇచ్చేయాలని నాకు
శ్రీనివాస్ గారు ఇచ్చిన గైడెన్స్ తోటి తోటి కొలీగ్స్ అందరు కూడా చాలా నీట్గా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా చూసినావా, మాట్లాడుకునే విధానము అది ఇది అని చెప్పేసి, దానికి కూడా మేము ఏ రోజు ఇచ్చేయలేదు. నేను బాగా ఒకటి ఏంటంటే హెచ్ఎంటీవీలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకునేవాళ్ళు కదా, మా దగ్గర ఒకటి ఉండేదంట. ఆ వాతావరణం ఎంత బాగుండేదంటే, ఒక అన్న మాధవ్ అని ఒక అన్న ఉండేవాడు. ఆయన స్టార్ట్ చేసిన విధానం ఏంటంటే గుడ్ మార్నింగ్ డార్లింగ్స్ అని చెప్పేవాడు. సో అందులో నేను కూడా ఉండేదాన్ని, అయినా నేను రిసీవ్ చేసుకున్నాను. బట్ నాకు అక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఇబ్బంది కాలేదు. ఈ మాటలు ఇవి, నేను వాళ్ళతో కలిసి టీకి వెళ్ళేదాన్ని, వాళ్ళతో కలిసి తిరిగేదాన్ని, అన్ని చేసిన, అన్ని రకాలుగా చేసినా కానీ నాకు అక్కడ రిలేషన్ మెయింటైన్ చేయడం కానీ వాళ్ళతో ఉండే విధానం నాకు ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు. ఈవెన్ వర్క్ కూడా ఎందుకు ఇబ్బంది కాలేదంటే, నేను ఇష్టంతో వచ్చిన, నాకు అక్కడ మంచి వాతావరణంలో వర్క్ చేపించారు. ఈ రెండు చాలా హ్యాపీగా నేను డీల్ చేసుకున్నా, ఈ రోజు వరకు ఉండగలుగుతున్నాను. అయితే ఫీల్డ్లో అంతా మంచిగానే జరిగింది, మంచిగానే ఉన్నారు కాదంటలేదు. కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ, అమ్మాయి నీకు ఎందుకు కెమెరా పని, ఎందుకు ఊర్లు ఎందుకు అట్లా తిరుగుతూ అక్కడెక్కడ రూముల్లో ఉండి షూట్ చేయాల్సిన అవసరం నీకేంటి, వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కదా అన్న మాటల సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ అంటే వాటిని మీరు ఎలా తీసుకున్నారు? అంటే అన్నారు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళు తెలియక అన్నారు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అనకుండా ఏం లేరు. నీకు ఈ ఫీల్డ్ ఏంటి? అప్పుడు నేను వచ్చిన టైంలో తెలంగాణ ఉద్యమం గట్టిగా సాగుతుంది. తిరగాలి, పొద్దున్న లేవాలి, ఎప్పుడు రిటర్న్ వస్తామో తెలియదు, ఎప్పటి వరకు వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు, అలాంటివి కూడా ఫేస్ చేసినాం. హెల్త్ ఇష్యూస్ ఏ టైంలో ఎదుర్కొన్నారు మీరు? హెల్త్ ఇష్యూస్ ఎట్లా అంటే, బయట ఫీల్డ్కి వెళ్తాము, బయట ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాటర్ ఉండదు, ఆడపిల్లలకి రెగ్యులర్గా ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి వల్ల ఎదుర్కొన్నాం. ఈవెన్ వాటర్ లేక ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి కూడా ఎదుర్కొన్నాం. కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే వర్క్ పరంగా మీ కెరియర్ లో మీరు బాగా ఎదుర్కొనే టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఏదైనా ఒక పని కోసం ఇబ్బంది పడ్డ పరిస్థితి? నేను ఇబ్బంది పడ్డ పరిస్థితి అనేది ఏం కాదు, కానీ ఇప్పుడు మీకు తెలంగాణ అసిస్టేషన్ టైం చూసుకుంటే అన్ని చాలా గడిసిగా జరిగిపోయినాయి, ఇబ్బందిగా జరిగిపోయినాయి. ఈవెన్ మేము కూడా అరెస్ట్ అయిన రోజులు ఉన్నాయి. ఏంటంటే అప్పుడు నాకు కొంచెం చిన్నపిల్లలాగా ఉండేదాన్ని. ఒక సందర్భంలో ఏమంటే, అప్పుడు టీడీఎల్పీ ఉండేది, టీడీఎల్పీకి వెళ్తే నేను చైల్డ్ లేబర్ ఎవరు జాయిన్ చేసుకోరు జాబ్లో అని కూడా చెప్పారు. సరే, అది ఏమైనప్పటికీ అట్లాంటి సందర్భంలో అలాంటి వయసులో నేను జాబ్కి వచ్చిన. ఆ జాబ్కి వచ్చినప్పుడు జాబ్లో ఎట్లుండాలంటే, ఒక విజువల్ని దొరకబట్టుకోవడానికి పడ్డ ఇబ్బంది వర్ణించలేను నేను. ఎందుకంటే నేను అబ్బాయిలతో పాటు పనిచేస్తున్నాను, అబ్బాయి ఏ విజువల్ దొరకబట్టుకుంటో దానికన్నా బెటర్గా నేను దొరకబట్టుకోవాలి. నాకు ఆ ఛాయిస్ కావాలి కంపల్సరీ. నేను నెట్టివేయబడ్డా, నేను నెట్టినా. ఈవెన్ వాళ్ళ మధ్య నిల్చోవాలేమో, వాళ్ళ చేతులు దాక్తాయేమో, వాళ్ళకి నా చేతులు దాక్తాయేమో, ఆ ఫీలింగ్ నాకు లేనే లేదు. ఇంకొకటి ఏంటంటే, ఆ టైంలో పనిచేసిన కెమెరా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో చాలా బాగా రిసీవ్ కూడా ఉంది. ఈవెన్ కొన్ని రోజులు నాకు ఇబ్బంది అనిపించిన, ఒక 6 months 1 year వరకు కొంతవరకు అలా అక్కడిక్కడ చిన్న చిన్న డిస్క్రిమినేషన్స్, ఆడపిల్లలు ఎందుకు ఉండాలి, స్టూడియోలో చేసుకోరు కదా, అట్లీస్ట్ నేను స్టూడియోలో చేయలేదు, మళ్ళీ అట్లీస్ట్ స్టూడియోలో ఉండొచ్చు కదా, నీట్గా ఉంటుంది కదా, అట్లా అని చెప్పిన వాళ్ళు కూడా నన్ను ఉన్నారు. మొత్తం ఎన్ని కంపెనీస్లో వర్క్ చేశారు మీరు? నేను ఆల్మోస్ట్ 4 కంపెనీలు. మీ కెరియర్ ఎన్ని ఇయర్స్ సర్వీస్ మీది? 2008 నుంచి కెరియర్ టిల్ టుడే. సూపర్, అంటే మామూలు విషయం కాదు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే, మా మదర్ ఫాదర్ లేరు, మేము 5 అమ్మాయిలు, మాకు అబ్బాయి. అదే అంటే లేరు అంటే చనిపోయారు. ఆ తర్వాత నుంచి మిమ్మల్ని అందరూ ఎవరు చూసుకున్నారు? మేమే చూసుకున్నాం. ఇంకా అంటే మా మదర్ చాలా లాంగ్ బ్యాక్ చనిపోయింది, నియర్లీ ఐ థింక్ 24-25 years చనిపోయింది. ఆ తర్వాత మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కొన్ని రోజులు. ఆ తర్వాత ఏమంటారు, ఎంవి ఫౌండేషన్లో చదువుకున్నాను నేను, మా సిస్టర్ వచ్చేసి ఇట్లా అంటే ఎవరు చుట్టాలు ఎవరు చూసుకుంటామని కానీ, మాట సాయం కానీ, డబ్బు సాయం కానీ చేయడం అట్లాగా? అంటే మీకు ఏదైనా చిన్న ఇల్లు, పొలం అలాంటివి ఏదన్నా ఆర్థికంగా కాస్త స్థిరపడిన కుటుంబమేనా మీది? స్థిరపడ్డ కుటుంబం అని నేనేం చెప్పను, కాకపోతే ఏంటంటే ఒకరం కాదు, మేము 5-6 ఉన్నాం. అప్పటికే మా పెద్దక్క మ్యారేజ్ అయిపోయింది, తను చాలా చిన్న వయసులో చైల్డ్ మ్యారేజ్. అయినా కూడా ఒకరిని కాకుండా రెండో పర్సన్ని పోషించాలంటేనే కష్టం, ఏ టైంలో అయినా ఎవరికైనా. అలాంటిది మేము 5 ఉన్నాం, ఎవరు పోషిస్తారు అనుకుంటాం. మరి మిగిలిన ఎవరైతే మీ చెల్లెళ్ళు అట్లా వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎవరు చేశారు? అండ్ అలానే ఒక అబ్బాయి అన్నారు కదా, అబ్బాయి ఏం చేస్తున్నాడు? సో అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది. సో మా చెల్లి పెళ్లి మేమే చేసుకున్నాం, మా అక్క పెళ్లి కూడా మేమే చేసినాం. అట్లా ఏం లేదు, పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఓకే. మా చిన్న చెల్లి కూడా ఎంఏ పొలిటికల్స్ అయిపోయింది, సైన్స్ అయిపోయింది, జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంది తను కూడా. ఇప్పుడు ఓకే, హ్యాపీ, నో ప్రాబ్లం. హ్యాపీ అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరే కష్టపడి, మీకు చెల్లెళ్ళు అవుతారు, అక్కలు అవుతారు నాకు తెలియదు, బట్ ఐ డోంట్ నో, బట్ మీరే కష్టపడి పెళ్లి చేశారని అనుకుంటున్నాను. ఓకే, అట్లాంటిది అనుకోండి. ఓకే, అట్లానే ఉంది.
రెగ్యులర్ అండ్ ఫార్మర్స్. నేను మీ గురించి కూడా విన్నది ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి ఎన్‌జీఓలో చదువుకున్నారు, అక్కడే ఉన్నారని చెప్పి అని అన్నారు. అంటే ఎన్‌జీఓలోకి ఏ విధంగా ఎళ్లారు? మీకు కూడా ఈ ఎన్‌జీఓలు అనే వాటి మీద ఆసక్తి ఉంది. అట్లనే చైల్డ్ లేబర్ గురించి కూడా మీరు దాని గురించి కూడా ఫైట్ చేస్తారని విన్నాను. అసలు మీ ఎన్‌జీఓలోకి ఎలా ఎళ్లారు? ఆ ఎన్‌జీఓల మీద వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? నేను చదువుకున్న ఎన్‌జీఓకి మించి దేవాలయం ఇంకొకటి లేదు నాకి. పేరేంటండి? నేను చదువుకున్న ఎన్‌జీఓ పేరొచ్చి ఎంవి ఫౌండేషన్. ఎంవి ఫౌండేషన్. అక్కడ. ఓకే. అక్కడ అది ఆ లోగో ఒక దేవాలయం అయితే అక్కడ పనిచేసిన టీచర్లందరూ దేవతలతో, దేవుళ్ళతో సమానం. సీరియస్‌గా. వాళ్ళు. అది సీరియస్‌గా. చాలా సీరియస్‌గా. నేను 99 కంటే ముందు ఆవులు కాసేదాన్ని. ఆవులు కాస్తున్నప్పుడు ఏమైందంటే వీళ్ళు విలేజ్ టు విలేజ్ సర్వే చేస్తారు. ఇలా వర్క్ అంటే చాలా పెద్ద చైన్ ఇది. ఎవరు పిల్లలున్నారు చదువు లేకుండా, ఎక్కడ చదువు పనులు లేకుండా లేక పిల్లలు చేసుకుంటూ ఉన్నారు, తిరుగుతున్నారు? వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏ వయసులో ఉన్నారు అనేది వీళ్ళు చేసుకుంటారన్నమాట. ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని ఎన్‌జీఓగా వీళ్ళు చేస్తారు. గ్రేట్. అందులో రికగ్నైజ్ అయిన పర్సన్ నేను కూడా. సో నన్ను అట్లా తీసుకొచ్చిర్రు మీన్స్ ఏంటంటే ఎట్ ఏ టైం మా ఇంటికి వచ్చి మీరు స్కూల్కి పంపించండి పిల్లల్ని చదివిస్తాం మేము అనగానే ఎవరు పంపించారు కదా. ఇంకొకటి ఏంటంటే ఇది 25 years బ్యాక్. అప్పుడు ఇంకా మూఢనమ్మకాలు, అసలు ఎవరిని నమ్మలేని పరిస్థితి, అసలు ట్రాన్స్పోర్టే లేదు ఏరియాలలో. ఎట్లా పంపిస్తారు పిల్లల్ని? అట్లా పంపించారు. కాకపోతే ఏంటంటే 10-15 days మా ఇంటికి సార్ వాళ్ళు రావడము, మా అమ్మమ్మని మోటివేట్ చేయడము, ఆ రకంగా మోటివేట్ ద్వారా విసుగు చెంది అట్లా చెంది తర్వాత మా విలేజ్ పక్కన ఒక ఆయన సంగమేశ్ సార్ వాళ్ళని ఉంటారు. వాళ్ళ మీద నమ్మకం అంటే వాళ్ళు మా పక్కోడే కాబట్టి వీళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళని అడగొచ్చు అని ఒక ఉద్దేశంతోని వాళ్ళ మీద నమ్మకంతోని మమ్మల్ని క్యాంపుకి పంపించేసారు. అంటే ఇప్పుడు మీ మ్యారేజ్ స్టేటస్ ఏంటంటే చేసుకున్నారా లేకపోతే? లేదు, చేసుకోవాలి. సో చేసుకుంటారా? చేసుకుంటాం, దాన్ని ఏముంది. అంటే ఏం లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతమంది అంటే కొన్ని మనం చూస్తుంటాం కదా. అంటే మీ సిస్టర్స్ అవ్వచ్చు, అక్కలో చెల్లవచ్చు, వాళ్ళందరికీ పెళ్లి చేయాలి కాబట్టి మీరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి చేయడం కుదరదని మీరు ఇలా ఉండిపోయారా ఇన్ని రోజులు? అంటే కొన్నిసార్లు అనిపించింది. ఎందుకంటే ఏ పర్సన్ రిసీవ్ చేసుకున్నా మన క్యారెక్టర్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నా మన ఫ్యామిలీని రిసీవ్ చేసుకోరేమని ఒక ఫీల్ ఉండదని నా ఫీల్. అది నేను ఎవరిని అడగలేదు, అలాంటి డిస్కషన్ మా మధ్యలో ఎప్పుడు ఎలాంటి ఎవరి వాళ్ళ మధ్యలో జరగలేదు. బట్ ఏంటంటే నా ఫీలే అది. ఎందుకంటే నేను చాలా ఇష్టం నాకు నా ఫ్యామిలీ అంటే. నేను ఎట్లా అంటే కొన్ని రోజులు ఉండలేను కూడా వదిలేసి. ఫ్యామిలీని కూడా మనం చూసుకోవాలనుకునే అబ్బాయి కోసం వెయిట్ చేశారు తప్పించి ఒక ఫీమేల్ కెమెరా ఉమెన్ గా ఉన్నాను కాబట్టి చేసుకోకూడదు అట్లాంటి అట్లేం లేదు. ఫీమేల్ కెమెరా ఉమెన్స్ ఉంటే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? చేసుకోవద్దని రోజు ఉంది లేదు. అట్లా నిజం చేయని పనా కాదు కదా, మనం అన్ని చేస్తున్నాం కదా. ఇంకోటి ఏంటంటే నేను గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఫీల్డ్ అమ్మాయిలు ఎవ్వరూ లేరు. నేను వచ్చిన తర్వాత 40 members ట్రైనింగ్ తీసుకున్నారు ఒక ఛానల్లో. నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఛానల్లో ట్రైనింగ్ తీసుకొని అందరు వెళ్ళిపోయినారు. ఒక 2 అమ్మాయిలు మిగిలినారు అందులో నుంచి. వాళ్ళు స్టూడియోకి పరిమితమైనరు. అట్లని కాదు, వర్క్ ఏంటంటే ప్యాషన్గా చేయాలి. ఏ వర్క్ అయినా చేయండి, ఎనీ వర్క్. మీ ఇన్నేళ్ల కెరియర్లో మీకు బాగా వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే మనం చేసిన వర్క్కి ఎవరికైనా సరే కాంప్లిమెంట్స్ ఉంటాయి మన కెరియర్లో, అట్లా మీరు చేసిన పనికి మీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్స్? నాకు చాలా వచ్చినాయి. ఇది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్స్ అనేది అదే చెప్తున్నాను. బెస్ట్లోనూ కూడా సంఖ్యలో ఉన్నా నేను. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసినాను ప్రతి చోట. ఈవెన్ మీకు అప్పట్లో 108 పైన చేసిన స్టోరీ కానీ, తర్వాత పెళ్ళికి ఎందుకు తొందర అని ఒక స్టోరీ చేసినాం, అది కానీ, ఈవెన్ మిస్సింగ్ స్టోరీస్ చేసినా కానీ చాలా స్టోరీస్లో నాకు మంచి పేరే ఉంది. సో ఇన్నాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు, ఖచ్చితంగా ఏ ఫీల్డ్లో అయినా సరే మంచి చెడు రెండు ఉంటాయి. సో మీడియా ఫీల్డ్లో మీరు చూసిన మంచి ఏంటి, మీడియా ఫీల్డ్లో మీరు చూసిన చెడు ఏంటి? నేను చూసిన మంచి ఏంటంటే నా డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళతో కొన్ని అనుభవాలు షేర్ చేసుకోవడం, అనుభవాలు నేను పొందడం, అది నాకు చాలా హ్యాపీ. సాడ్ ఏంటంటే అమ్మాయిగా కొన్ని ఇబ్బందులు పడ్డాను నేను. అంటే నా పర్సనల్గా ఈ వాటర్ తీసుకోకుండా అట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి నాకు. అది ఇబ్బంది నాకు, సాడ్ అని చెప్పుకుంటే అదొకటి. అలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎందుకు వచ్చాయి ఫీల్డ్లోకి, నేను జంప్ అవ్వచ్చు కదా అని ఎప్పుడన్నా అనిపించింది? నేను మళ్ళీ చెప్తున్నా, నేను ప్యాషన్తో వచ్చిన ఇక్కడికి. నేను మళ్ళీ కూడా చెప్తాను, దానికంటే మించి ఇంకొకటి ఉండదు. నా ప్యాషన్ వదులుకొని నేను ఇంకొకటి ఏం చేయగలుగుతాను చెప్పు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేశాను ఒక ఆయన్ని. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పి సినిమాలోకి వచ్చి అది చాలా కష్టంగా ఉందని చెప్పి యాక్టర్ అయ్యాడు ఆయన. అట్లానే అయ్యి ఉండొచ్చు కదా, అందుకే ఆయన కష్టపడడం ఇష్టపడలేదేమో. నేను ఇష్టపడుతున్నాను, ప్యాషన్కి వచ్చినండి. నేను నా ప్యాషన్ వదులుకోను. నేను కొంచెం మొండిగట్టమే, ఏదైనా అనుకుంటే అంతవరకు నా అచీవ్ అవ్వాలనేది నాకు ఇది. ఎంతమంది ఏది చెప్పినా ఇది చేసినా నష్టపోయినా సరే దాని మీదనే కూర్చునే ఉంటాను నేను.
ఇప్పుడు మామూలుగా ఈ ఫిలిం ఫీల్డ్‌లో గాని, టీవీ ఫీల్డ్‌లో గాని కాస్టింగ్ కౌచ్ అనేది చాలా ఎక్కువ ఉండింది. అది కూడా అమ్మాయిల మీద చాలా ఎక్కువ ఉంది. అంటే అప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే చాలా కేసులు బయటపడుతున్నాయి. చాలా చాలా టాపిక్స్ వస్తున్నాయి. నిజం అబద్ధం నాకైతే తెలీదు గానీ గాసిప్స్ లాంటివి వస్తుంటాయి. మరి ఒక లేడీగా మీరు ఎప్పుడన్నా ఇటువంటి వాటిలకి మీ మీ వరకు వచ్చినాయా? మీరు ఫేస్ చేసారా? అంటే ఫేస్ చేయడం అంటే నేను ఎవరిని ఏమంటారు, కొంచెం ఉంటది చూసినావా, నా ఒపీనియన్ నేను ఎట్లా చెప్తానో ఎదుటి వాళ్ళు కూడా అట్లా ఒపీనియన్ చెప్తారు. ప్రపోజల్సే కదా మీరు డైరెక్ట్ అడిగేది. ప్రపోజల్స్ కూడా కాదు యాక్చువల్లీ. ప్రపోజల్స్ ఏముంది, కాలజమ్మాలు కూడా వస్తాయి. కమిట్మెంట్స్ నేను కమిట్మెంట్స్ వరకు నా దగ్గర వరకు రాలేదు. అలాంటి ఇష్యూస్ ఎప్పుడు రాలేదు. నేను అందుకనే చెప్తున్నా ఏంటంటే బిగినింగ్ ఫ్రమ్ ద 17 years నేను చాలా మంచి అట్మాస్ఫియర్ లో ఉన్నా. నాకు బాండింగ్ ఉంది, ఇప్పటికి కూడా అదే బాండింగ్ ఉంది. 17th year కంటే ముందు ఫస్ట్ డే ఒక పర్సన్ ని కలిసినప్పుడు ఎంత ఎఫెక్షన్ గా ఉన్నానో టిల్ టుడే వరకు అంతే ఎఫెక్షన్ గా ఉన్నా. కాబట్టి నాకు అలాంటిది ఏమీ రాలేదు. ప్రపోజల్స్ అయితే చాలా ప్రపోజల్స్ వస్తాయి, ఇప్పటికీ కూడా వస్తాయి. ప్రపోజల్స్ చేస్తున్నారా మరి? చేస్తారు, దాంతేముంటది. ప్రపోజల్స్ ఏముందండి, ఒక్క టైంలో నచ్చితే ఆ టైంలో ప్రపోజ్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ టైం నేను నచ్చుతాను ఉండదు, నెక్స్ట్ టైం నేను తనని కలుస్తాను అది కూడా ఉండదు కదా. ఆ ఫీల్ ఈ రోజు ఒక చోటు ఉంటారు, రేపు ఇంకో చోటు. అండ్ బేసిక్ గా ఒక రకంగా చెప్పాలంటే మీదంతా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ లానే అనిపించింది నాకు. అంటే చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్ లేబర్ స్టేజ్ నుంచి రావడం, ఎన్జిఓలో చదువుకోవడం, ఒక కెమెరా ఉమెన్ గా కెరీర్ స్టార్ట్ చేయడం, ఇక్కడ వరకు రావడం, ఎన్నో ఛానల్స్ లో వర్క్ చేయడం, అందరి దగ్గర మంచి పేరు సంపాదించడం, మంచి అవుట్పుట్ ఇవ్వడం మామూలు విషయం కాదు. బేసిక్ గా ఈ వీటితో పాటు ఇంకోటి ఏంటంటే మీ సిస్టర్స్ కి మ్యారేజ్ చేయడం, దానికోసం మీరు ఇప్పటి వరకు ఇట్లా సింగిల్ గా ఉండడం కూడా మామూలు విషయం కాదు. ఇవన్నీ వింటే ఎవరికైనా ఫస్ట్ టైం అనిపిస్తుంది మీరు ఫెమినిస్ట్ ఏమో అన్న ఫీలింగ్ లేదు. అంటే నేను కూడా ఫస్ట్ టైం అంటే ఇంటర్వ్యూస్ చూసినప్పుడు మీరు ఒక ఫెమినిస్ట్ ఏమో అందుకని ఇట్లా సింగిల్ గా ఉన్నానేమో అని అనుకున్నాను. మీ ఒపీనియన్ ఏంటి? నేను మిమ్మల్ని ఫెమినిస్ట్ అని అన్నాను అనుకోండి, మీరు నాకు ఏం చెప్తారు? అంటే నేను ఫెమినిస్ట్ అనేది నేను చెప్పను. నేను అందరిలాగే ఇదిగా ఉంటాను. నాకు కూడా పెళ్లి చేసుకోవాలా, ఫ్యామిలీ ఉండాలని ఉంటది. కానీ నేను క్రియేట్ చేసుకునే ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నా. నా కోసం క్రియేట్ అయిన ఫ్యామిలీతోని రెస్పాన్సిబుల్ గా ఉన్నాను. అది కాబట్టి ఆ క్రియేటింగ్ లో పోతూ ఉండవచ్చు. కాకపోతే కొంచెం బ్యాక్ ఫ్రంట్ అనేది కొంచెం ఉంటుంది కదా. ఆ లెక్క ప్రకారం కంపల్సరీగా నేను ఒక ఫ్యామిలీకి వెళ్తాను, బట్ టైం పట్టొచ్చు. మీ లైఫ్ అంబిషన్ ఏంటండి? ఏం చేయాలని? అంటే ఇప్పుడు వరకు ఒక రేంజ్ వరకు వచ్చారు, తర్వాత ఇంకేం చేద్దామని మీకున్న ఆలోచనలతో? ఓకే, నాకేందంటే నేను ఈ కెమెరాలోనే ఉంటా. ఏ వర్క్ చేసిన ఈ కెమెరాతోనే వర్క్ చేస్తాను. ఎందుకంటే ఈవెన్ నేను చాలా లవ్గా ఉన్నా కెమెరా మీద. నాకు దాన్ని పట్టుకోవడం కూడా చాలా ఇష్టం. రోజు పట్టుకుంటున్నా మళ్ళీ కొత్తగా పట్టుకున్న ఫీలింగే ఉంటుంది నాకు. కాబట్టి నేను ఇందులోనే ఉంటా. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం అమ్మాయిలతోనే ట్రైనింగ్ చేయాలి, వాళ్ళని అమ్మాయిలను ముందుకు తీసుకురావాలనేది ఒకటి ఉంది. దానికోసం ఒకటి క్రియేట్ చేసుకోవాలనేది. కెమెరా ఉమెన్స్ కోసం ఒక ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లా పెట్టాలి. సో గర్ల్స్ కూడా ఇందులోకి రావాలి, ధైర్యంగా వాళ్ళు కూడా ఫోటోగ్రఫీ చేయాలి. చాలా ప్యాషన్ ఉంటది. మీకు ఐడియా ఉండొచ్చు, మీరు ఎప్పుడన్నా చూడండి, అమ్మాయిలు చేసిన వర్క్ కి అబ్బాయిలు చేసిన వర్క్ డిఫరెంట్ ఉంటుంది. అమ్మాయిలు చాలా ఫ్యాషన్ గా చేస్తారు, అట్లా అబ్బాయిలు కూడా చెయ్యరా అని అంటే చేస్తారు. కానీ ఎవరి ప్యాషన్ వాళ్ళకి, వీళ్ళది ఇట్లా కనబడుతుంటది వీళ్ళ ప్యాషన్. అబ్బాయిలది కొంచెం చాలా అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది. జర్నలిస్టులకి ఇచ్చే కొన్ని ఉంటాయి కదా, ఇల్లు అవ్వచ్చు లేదంటే ఇంకేదైనా ఫెసిలిటీస్, అవన్నీ మీకు ఉన్నాయా? దానికోసం మీరు ఫైట్ చేశారా లేవా? మీరు అన్నది ఒకటి ఏంటంటే, ఒక రకంగా వీడియో జర్నలిస్ట్, ఒక రకం కాదు. నేను వీడియో జర్నలిస్ట్, నేను ఒక రకం కాదు, అదే రకం నాది. వీడియో జర్నలిస్ట్ రకమే నేను. అయితే ఆ రకంలో నేను ఆల్రెడీ 2017 స్టేట్ అవార్డు తీసుకున్నాను. ఇల్లులు అవి అని అంటారు, అదొక ఇష్యూ. అది అందరికి క్లియర్ అయినప్పుడు నాకు క్లియర్ అవుతుంది కావచ్చు. క్లియర్ కాదు అని నేను అన్నాను. ఉంటా నేను కూడా అందులో, అదే లిస్ట్ లో ఉంటాను. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ఏం చేస్తారు? ఇప్పుడు నేను ప్రెసెంట్ ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తున్నాను. ఫ్రీలాన్స్ గా వర్క్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందంటే, ఇన్ని కంపెనీస్ లో జాబ్ చేశారు, ఇన్ని చేశారు, మీరు ఇట్లా జాబ్ ఫ్రీలాన్స్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇట్లా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు? అవును, నా ఇంటర్వ్యూ వల్ల నష్టం ఏం లేదు కదా. నష్టం లేదు, కానీ ఎందుకు ఇస్తున్నారు అంటున్నా? ఎందుకు ఇవ్వకూడదు? నేను ఏమన్నా ఇంటర్వ్యూ ఇవ్వదగని పర్సన్నా కాదు కదా. నేను ఇవ్వచ్చు కదా. పోనీ నా వల్ల ఏమన్నా నష్టం ఉందా? లేదు కదా. నేనేం చెప్తున్నాను, నేను ఇట్లున్నా, ఇంకో 10 మంది రండి ఈ పని చేసుకుందామని చెప్తున్నా. లేదు, ఇలాంటి స్ట్రగుల్స్ వచ్చినప్పుడు బయటపడాలి తప్ప మనం ఆ స్ట్రగుల్లోనే మగ్గిపోవద్దని చెప్తున్నా. దీనివల్ల జరిగే నష్టం ఏమన్నా ఉంటే నువ్వు ఇంటర్వ్యూ చేయకు, దానిదేముంటది. ఓకే, అంటే మీరు ఏం చెప్తారని అడిగాను అనమాట. అదే చెప్తున్నా నేను. కానీ మీరు ఎన్ని క్వశ్చన్స్ చెప్పినా నా దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. ఎందుకంటే నేను అన్ని అనుభవించి వచ్చినా. నేను ఇప్పుడు ఆడపిల్లలు చేయొద్దు అనే పనికి ఎందుకు చేయొద్దు అనే వచ్చినా. నేను 17 years బ్యాకే వచ్చినా నేను. ఇప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్స్ వేస్తే నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మల్లేశ్వరి. నిజంగానే అడిగిన వెంటనే ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ రియల్లీ ట్రూలీ ఇన్స్పిరేషన్. 17 years కెరియర్, మీ కెరియర్ ఇదంతా పక్కన పెడితే మీరు మాట్లాడే విధానం, మీకున్న ధైర్యం, ఎవరైతే అంటే ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఈ ఫీల్డ్ లోకి వచ్చానని కాకుండా ఇంకా గ్రామ స్థాయిలో ఉన్న అమ్మాయిలు కూడా
ఓకే. దీని గురించి తెలుసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉంటే రావాలని, మీరు హ్మ్. అనుకున్నది ఖచ్చితంగా జరగాలని, దానికి హ్మ్. గవర్నమెంట్ సపోర్ట్ కూడా 100% ఉండాలని, ఓకే. దానికి సంబంధించి ఏదున్నా కూడా మా ఛానల్ తరపు నుంచి మేము మీకు ఖచ్చితంగా మీ వెనకాలే ఉంటాం డెఫినెట్‌గా. థాంక్ ఓకే. యూ సో ఓకే. మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్ ది అండి. బెస్ట్. థాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ.